everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gadaturi, a language trainer. Now let's get into this session. Just English లో మనకు ఒక V1 అంటే verb కున్న ఫస్ట్ ఫామ్ తెలిస్తే మనం కొంత ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అని నేర్చుకున్నాం. వాటిని ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటారు లేదా కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్స్, ఆర్డర్ అని కూడా అంటారు. అంటే వితౌట్ యూజింగ్ అ సబ్జెక్ట్ హియర్ అంటే ఎవ్రీ సెంటెన్స్ షుడ్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అని చెప్పారు. ప్రతి సెంటెన్స్ కూడా సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవ్వాలి, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కానీ సబ్జెక్ట్ లేకుండా మన ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని పనులు చెప్పడానికి ఈ పని చెయ్యు, ఆ పని చెయ్యొద్దు, లేదా చూడండి ఇక్కడ సింపుల్గా రాశాను, ఒక పని చెయ్యు, ఒక పని చెయ్యొద్దు, అది ఏ పని అయినా పర్వాలే, వెళ్ళండి, తినండి, కొనండి, కొనొద్దు, ఇలా చెయ్యండి, చెయ్యకండి, ఒక పని చెయ్యు, చెయ్యొద్దు, లేదా ఒక పని చెయ్యండి, చెయ్యకండి, ఉండొద్దు, ఇలా అని మనం వాడడానికి జస్ట్ దానికి ఉన్న V1 వాడితే సరిపోతుంది, జస్ట్ వర్బ్ 1. అలాంటి సెంటెన్సెస్ నేను ఇక్కడ కొన్ని రాశాను, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇవి కొంచెం స్మాల్ సెంటెన్సెస్, అందరికీ తెలిసిన సెంటెన్స్ అయి ఉండొచ్చు, ఇవి కొంతమందికి తెలియని సెంటెన్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ హ్యాస్టీ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ ఇక్కడ మనం ఓన్లీ డోంట్తోనే స్టార్ట్ చేసాం. సరే, డోంట్ బీ అంటే ఉండొద్దు, మరి హ్యాస్టీ అంటే చూద్దాం, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం. రైట్, నెక్స్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ మీనింగ్, మేక్ అంటే V1 మరి, కానీ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ వీటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. అంటే వర్బ్సే కానీ అక్కడ ఉన్నది ఒకటి, దానికి వచ్చే మీనింగ్ ఒకటి. అలా కాకుండా మనకు రెగ్యులర్గా మనం వాడే వర్బ్స్ ఉంటాయి చూడండి, అంటే లైక్ కామన్ వర్బ్స్ అనమాట, అది అందరికీ తెలిసిన వర్బ్సే, దానికి ఉన్న మీనింగే, దానికి ఏదైతే మీనింగ్ ఉందో అదే మీనింగ్తో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మేక్ అంటే ఇక్కడ తయారు చేయటం కాదు, ఇక్కడ వేరే మీనింగ్ వస్తుంది, అది నేను నెక్స్ట్ అలా చెప్పుకొని వచ్చేటప్పుడు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి వర్డ్ వినండి. ఆల్రెడీ మీకు వచ్చినవి ఏమైనా ఉంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు, కానీ రానివి ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని చక్కగా రాసుకోండి, ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. వీటన్నిటికీ అయితే నేను V1తోనే స్టార్ట్ చేస్తాను, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అంటే అవన్నీ V1లే, లేదా డోంట్ తర్వాత V1 వాడతాను నెగిటివ్ అయితే. షల్ వి స్టార్ట్? రైట్, ఫస్ట్ వన్ ఈజ్ వేకప్. త్వరగా లెగు. మనం చెప్తున్నాం అంతే, మీరు జస్ట్ డూ ఆల్వేస్ రిమెంబర్, మీరు ఇంకొకరికి చెప్తున్నారు ఈ పని చెయ్యు అని. సో వేకప్, చిన్నపిల్లలకి లైక్ వాళ్ళు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు ఏ వేకప్ అంటాం, లేదా గెటప్ అంటాం. నెక్స్ట్ ఫోల్డ్ ద బ్లాంకెట్, ఆ బ్లాంకెట్ కొంచెం మడత పెట్టే, ఫోల్డ్ ద బ్లాంకెట్. నెక్స్ట్ టర్న్ ద ఏసీ ఆఫ్. టర్న్ ఆఫ్ ద ఏసీ అనకూడదు, టర్న్ తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ పెట్టేసి ఆఫ్. టర్న్ ద ఏసీ ఆఫ్, టర్న్ ద ఏసీ ఆన్, టర్న్ ద టీవీ ఆఫ్, టర్న్ ద టీవీ ఆఫ్, లేదా టర్న్ ద టీవీ ఆన్, అలా ఏదైనా. ఇస్ దట్ క్లియర్? సో ఏసీ ఆఫ్ చేసేయి అని చెప్పాను, అదే మీరు ఏసీ ఆన్ చేయని చెప్పండి. ఎస్, టర్న్ ద ఏసీ ఆన్. వెరీ గుడ్. నెక్స్ట్ బ్రష్ యువర్ టీత్. ఆల్రెడీ తెలుసు అనుకుంటా, గుడ్, బ్రష్ యువర్ టీత్. నెక్స్ట్ రెండేసి వర్బ్స్ కూడా చెప్పొచ్చు, వెళ్ళి ఆ పని చెయ్యు అని, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, గో అండ్ బ్రష్ యువర్ టీత్, గో అండ్ టేక్ ఏ బాత్. గో అండ్ టేక్ ఏ బాత్, వెళ్ళి స్నానం చేయి, వెళ్ళు అంటాం, గో అండ్ టేక్ ఏ బాత్. నెక్స్ట్ డ్రెస్అప్, కొంచెం త్వరగా రెడీ అయిపో, డ్రెస్అప్ కొంచెం బట్టలు వేసుకో. ఓకే, సో డ్రెస్అప్, లేదా డ్రెస్అప్ వెల్, కొంచెం బాగా రెడీ అవ్వు, లేదా మంచి బట్టలు వేసుకో అని చెప్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ గెట్ రెడీ, తయారవ్వు, లేదా కొంచెం రెడీ అవ్వు. ఓకే, సో గెట్ రెడీ టు ద ఆఫీస్, గెట్ రెడీ టు స్కూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెట్ ద టేబుల్, ఆ టేబుల్ కొంచెం చంద్రవందరగా ఉంది కదా, కొంచెం సరి చేసేనా, డైనింగ్ టేబుల్ కానీ ఏదైనా. సో మీరు పిల్లలకి చెప్పేటప్పుడు ఈ వర్డ్స్ అన్ని కూడా వాడుతూ ఉండండి, సెట్ ద టేబుల్. నెక్స్ట్ ప్యాక్ యువర్ లంచ్ బాక్స్, అసలు మీరు ఏ పనులు చేయొద్దు, వాళ్ళకి చెప్పండి చాలు, వాళ్ళే చేస్తారు. ప్యాక్ యువర్ లంచ్ బాక్స్, ప్యాక్ యువర్ లంచ్ బాక్స్. నెక్స్ట్ డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్, ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, తినేసే వెళ్ళాలి. ఓకే, సో డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్.
నెక్స్ట్ హ్యావ్ ఇట్ అంటాం, అంటే ఇది తీసుకో, ఓకేనా. లేదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు హ్యావ్ దిస్ అంటాం, అది కాఫీ అయినా. హ్యావ్ అంటే ఏమనుకున్నాం, సో కలిగి ఉండడమే కాకుండా తినడం తాగడం కూడా అవుతుంది, ఓకే. లేదా వాళ్ళు తింటున్నప్పుడు అనుకో, కొంచెం త్వరగా తిను అంటూ ఉంటాం. హ్యావ్ ఇట్ ఫాస్ట్, హ్యావ్ ఇట్ ఫాస్ట్, హ్యావ్ ఇట్ క్విక్లీ అంటాం. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ వెయిట్ హియర్, ఇక్కడ వెయిట్ చేయి, ఇక్కడ వెయిట్ చేయు. వెయిట్ ఫర్ 5 minutes, లేదా వెయిట్ హియర్ అనొచ్చు, వెయిట్ ఫర్ 5 minutes, 5 minutes వెయిట్ చేయి వచ్చేస్తాను, వెయిట్ ఫర్ 5 minutes, ఓకే. నెక్స్ట్ లిసన్ టు మీ, ఒకసారి నా మాట విను, నువ్వు అసలు వినట్లే నా మాట ఈ మధ్య, సో జస్ట్ లిసన్ టు మీ, నా మాట విను. లేదా ఇక్కడ ఎవరైనా పెట్టుకోవచ్చు, లిసన్ టు హిమ్, లిసన్ టు దెమ్, వాళ్ళ మాట విను, నేను నీకే చెప్తున్నాను, లిసన్ టు దెమ్, వాళ్ళ మాట విను ఒకసారి, రైట్. లిసన్ టు హిమ్, అతని మాట విను. లిసన్ టు యువర్ ఫాదర్, మీ ఫాదర్ మాట విను. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వు, జస్ట్ నన్ను ఫాలో అయిపో తీసుకెళ్ళిపోతా, రైట్. ఫాలో మీ. ఫాలో దెమ్, వాళ్ళని ఫాలో అవ్వు, వాళ్ళని చూసి నేర్చుకో అంటూ ఉంటాంగా, రైట్. నెక్స్ట్ డోంట్ మేక్ నాయిస్, డోంట్ అంటే నెగిటివ్, డోంట్ మేక్ నాయిస్, అల్లరి చేయకండి. డోంట్ బి సిల్లీ, సిల్లీగా ఉండకండి. ఇది డోంట్ పక్కన బి అనేది V1, డోంట్ బి సిల్లీ. ఇస్ ఓకే. నెక్స్ట్ డూ ద హోంవర్క్, హోంవర్క్ చేయండి, డూ ద హోంవర్క్. నెక్స్ట్ రైట్ ఇట్ డౌన్, రాసుకోండి. ఎక్కువ మంది సో మన పిల్లలకి మనమైనా చెప్పొచ్చు, లేదా టీచర్స్ చెప్తా ఉంటారు, ఓకేనా. సో మీరు కూడా చేయండి, రైట్ ఇట్ డౌన్, రాసుకో, నేను చెప్తాను రాసుకో, రైట్ ఇట్ డౌన్ అంటూ ఉంటాం. నెక్స్ట్ రిపీట్ ఇట్ అగైన్, రిపీట్ ఇట్ అగైన్, ఒకసారి రిపీట్ చేయండి అని అర్థం. నెక్స్ట్ ఓకే, షో మీ యువర్ హోంవర్క్, లేదా షో మీ యువర్ వర్క్, మీకు స్కూల్లో ఏదో వర్క్ ఇచ్చారు కదా ఒకసారి చూపించు అంటాం. లేదా స్కూల్ టీచర్ అయితే ఒకసారి నీ వర్క్ చూపించిందన్నా అంటాం, షో మీ యువర్ వర్క్. నెక్స్ట్ సిట్ డౌన్, కూర్చోండి. స్టాండ్ అప్, నిలబడండి, ఓకే. ఒక్కరున్నా ఎక్కువ మంది ఉన్నా ఇవి ఇంతే, ఇవి మారవు, ఓకే. సో నెక్స్ట్ ఎవరైనా పర్టికులర్ పర్సన్ని పిలిచి చెప్పాలనుకో, హే రాము, అది జస్ట్ రాము అనేది సబ్జెక్ట్ కాదు, జస్ట్ మనం పిలుస్తున్నాం, హే రాము స్టాండ్ అప్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఏ రెడ్ షర్ట్ సిట్ డౌన్ అంటాం. లేదా రోల్ నెంబర్ 35 షో మీ యువర్ హోంవర్క్ అంటాను. అంటే జస్ట్ పిలిచి వాళ్ళకి మళ్ళీ అదే వర్బ్ పెట్టి చెప్పవచ్చు, రైట్. నెక్స్ట్ వాష్ యువర్ హ్యాండ్స్, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్, ఓకే. హ్యావ్ యువర్ లంచ్, హ్యావ్ యువర్ లంచ్, గో అండ్ హ్యావ్ యువర్ లంచ్ ఫస్ట్ అంటాం. వెళ్ళి ముందు మీ భోజనం చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం, హ్యావ్ యువర్ లంచ్ ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ యువర్ తీసిన పర్లే, హ్యావ్ లంచ్ ఫస్ట్, రైట్. నెక్స్ట్ కమ్ బ్యాక్ క్విక్లీ, కమ్ బ్యాక్ క్విక్లీ, లేదా కమ్ బ్యాక్ ఫాస్ట్. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ అదర్స్, మీరు ఎవరిని డిస్టర్బ్ చేయకండి. లేదా డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ బిజీ రైట్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ, రైట్. నెక్స్ట్ స్టాప్ మేకింగ్ నాయిస్, ఇక స్టాప్ అనేది V1, స్టాప్ పక్కన ఎప్పుడైనా ఇంకొక వర్బ్ వాడాలంటే అది జస్ట్ ING ఫామ్లో వస్తుంది, అది వదిలేండి ప్రస్తుతానికి. స్టాప్ మేకింగ్ నాయిస్, ఇక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు. స్టాప్ ప్రాక్టీసింగ్, ఓకేనా, ప్రాక్టీస్ చేయడం ఆపేయండి. నెక్స్ట్ స్టాప్ టాకింగ్, మాట్లాడడం ఆపండి. స్టాప్ ఇరిటేటింగ్ మీ, నన్ను ఇరిటేట్ చేయడం ఆపండి, రైట్. స్టాప్ ప్లస్ V4 అంటాం దీన్నే. సో స్టాప్ పెట్టిన తర్వాత ఇంకొక వర్బ్ మీరు ఏదైనా ఎక్స్ట్రా వాడాలంటే ING ఫామ్ వాడండి. లేదు స్టాప్ పక్కన ఏదైనా స్టాప్ ద కార్, స్టాప్ ఇట్ అదంటే జస్ట్ నార్మల్గా చెప్పేయండి. ఇంకొక ఎక్స్ట్రా వర్బ్ వాడాలంటే అది ING ఫామ్లో ఉండాలి, రైట్. నెక్స్ట్ అలాగే స్టార్ట్కి కూడా స్టార్ట్ రీడింగ్, స్టార్ట్ రీడ్ అనకూడదు, స్టార్ట్ రీడింగ్. స్టార్ట్ ప్రాక్టీసింగ్ అంటే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి, చదవడం మొదలు పెట్టండి. ఇస్ ఇట్ క్లియర్? స్టార్ట్ గివింగ్ అ ప్రెజెంటేషన్, స్టార్ట్ సింగింగ్, పాడడం మొదలు పెట్టండి, రైట్, లైక్ దట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్ట్రా కొంచెం కొత్త వర్డ్స్ నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. బటన్ యువర్ షర్ట్, బటన్ యువర్ షర్ట్, మీ షర్ట్ బటన్స్ వేసుకోండి, ఓకేనా. సో మనం నార్మల్గా అయితే ఆ బటన్స్ వేసుకున్నా అంటాం, మరి ఎలా చెప్తాం?
పుట్ యువర్ బటన్స్ ఉందామా, బాగోదు కదా. సో బటన్ యువర్ షర్ట్, ఆ బటనే ఇక్కడ వర్బ్, బటన్ అనేది V1 అక్కడ. సో మరి అది V1 అయినప్పుడు దానికి V2, V1S, V4లు ఉంటాయంటే ఆబ్వియస్గా ఉంటాయి. అది V1 అయిందంటే దానికి V1, V2, V4, V1Sలు ఉండాల్సిందే. ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్ బటన్ యువర్ షర్ట్ అంటే అర్థమైంది. నెక్స్ట్ బకిల్ యువర్ బెల్ట్, బెల్ట్ సరిగా వేసుకో, బెల్ట్ పెట్టుకో అంటూ ఉంటాం. బకిల్ అంటాం, ఈ బెల్ట్లో ఉన్నదాన్ని బకిల్ అంటాం. సో బకిల్ యువర్ బెల్ట్. అయితే ఇక్కడ జాగ్రత్త చూద్దాం. బటన్ యువర్ షర్ట్ బాగానే ఉంది, బటన్స్ పెట్టుకో అని. మరి బటన్స్ తీసే లేదా షర్ట్ రిమూవ్ చేసేనన్న అంటూ ఉంటాం. స్కూల్ పిల్లలు రాగానే లైక్ బటన్స్ తీసే అంటూ ఉంటాం. సో ఎలా చెప్తాం? బటన్స్ తీసే అంటే రిమూవ్ యువర్ బటన్స్ అన్నాం అనుకో, వాడు చక్కగా రిమూవ్ చేస్తాడు, కట్ చేస్తాడు, బాగోదు కదా. మరి ఏం చెప్దాం? సింపుల్, బటన్ యువర్ షర్ట్ ఉందా, ఇక్కడ అన్బటన్ యువర్ షర్ట్ అని పెట్టండి. అన్బటన్ యువర్ షర్ట్. ఓకే. అలాగే బకిల్ యువర్ బెల్ట్, బెల్ట్ పెట్టుకో. మరి బెల్ట్ తీసే, అన్బకిల్ యువర్ బెల్ట్, అన్బకిల్ యువర్ బెల్ట్. రైట్. టై యువర్ షూస్, టై యువర్ షూస్. మరి షూస్ టైస్ కట్టుకో అని చెప్పాం, మరి తీసే, ఆ టైస్ ఏవైతే ఉన్నాయో ఇప్పే అని చెప్పాలి. అన్టై యువర్ షూస్, UN అని ముందు పెట్టుకుంటే సరిపోతుంది. అన్టై యువర్ షూస్. ఇస్ ద క్లియర్? నెక్స్ట్ డోంట్ లై, అబద్ధాలు ఆడుకో. డోంట్ లై టు మీ, నాకు అబద్ధం చెప్పకు. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నాకు V1లో వస్తే చాలు. అంటే ఏ పనికైనా సరే ఆ పనికి ఒక V1 ఉంటుంది. ఆ V1లు తెలిస్తే నేను వేరే వాళ్ళకి చక్కగా కమాండ్స్ చేయొచ్చు, అది మర్చిపోకండి. ఓకేనా? అయితే మనకి V1లు తెలిసినంత మాత్రాన మనం అందంగా మాట్లాడలేం. కొన్నిసార్లు ఆ V1తో పాటు పక్కన ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి. అది నౌన్స్ అయి ఉండొచ్చు, లేదా యాడ్జెక్టివ్స్ అయి ఉండొచ్చు, యాడ్వర్బ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. బట్ అలాంటి పదాలు కూడా మీనింగ్స్ తెలిస్తే మన ఇంగ్లీష్ బాగుంటుంది. ఇంకా అంటే చెప్పే పదాలు బాగుంటాయి. నెక్స్ట్ అబ్బా వీళ్ళు ఇంగ్లీష్ చాలా బాగుందిరా అనుకుంటారు. కొంచెం హై లెవెల్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి బాగుంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు దట్ సెషన్. సి, డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ అంటే ఉండొద్దు, హ్యాస్టీ అంటే హరీ, అంటే కొంచెం తొందర పడకు అంటాంగా. డైరెక్ట్గా చెప్పాలంటే డోంట్ హరీ అనవచ్చు. దాన్ని మనం డోంట్ బీ హ్యాస్టీ అంటాం, అంటే తొందరపడొద్దు. ఇస్ ద క్లియర్? నౌ గివ్ యువర్ బెస్ట్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, లేదా ట్రై యువర్ బెస్ట్ అంటూ ఉంటాం కదా. సో గివ్ యువర్ బెస్ట్. ఇస్ ద క్లియర్? నువ్వు ఎంతైతే చేయగలవో అంత ఇచ్చి. సో లైక్ దట్. నెక్స్ట్ డోంట్ గివ్ అప్. మరి డోంట్ గివ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్న యాస్టీజ్ మీనింగ్ అది సరిపోదు, జస్ట్ మీనింగ్స్ అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మీనింగ్స్ బట్టి నేర్చుకోండి. బట్ ఫస్ట్ అయితే నేనైతే డోంట్ అయినా వాడాలి, లేదా వర్బ్ అయినా వాడాలి. ఓకే. సో డోంట్ గివ్ అప్ అంటే ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు ఓడిపోకు, ప్రయత్నం చేయడంలో ఓడిపోకు, లైక్ నువ్వు ఓటమిని ఒప్పుకోకు. ఎగ్జాక్ట్లీ డోంట్ గివ్ అప్, నువ్వు చేయగలవు, ముందుకెళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనక్కి తగ్గొద్దు అని చెప్పేటప్పుడు డోంట్ గివ్ అప్ అంటారు. డోంట్ గివ్ అప్. నెక్స్ట్ చూ యువర్ ఫుడ్ వెల్. చూ అంటే ఏంటి? నమలడం. ఎస్, అది మనందరికీ తెలుసు. ఫుడ్ కొంచెం ఎక్కువగా నములు అని అంటాం. నెక్స్ట్ డోంట్ మంచ్ లౌడ్లీ. డోంట్ అనేది ఓకే, డోంట్ వచ్చింది. మంచ్ అంటే కొంచెం తినేటప్పుడు కానీ ఏదైనా సో సౌండ్ చేయకు అని అర్థం. ఓకేనా? మంచ్ అంటే కరకరకమైన సౌండ్ రావటం. కొంతమంది తినేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. లేదా మంచి చాక్లెట్ ఉంటుందిగా, మంచ్ అంటే అది చాక్లెటే, ఆ చాక్లెట్ పేరు మంచ్, కానీ అదొక V1 అది. మంచ్ అంటే కరకరమైన సౌండ్ రావటం. అలాగా కొన్ని చెప్తాను చూడండి. ప్యాంపర్స్ ఉంటాయా? మన చిన్నపిల్లలకి వేస్తాం ప్యాంపర్స్. అసలు ప్యాంపర్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పని చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాంపర్ అని రాసి గూగుల్లో టైప్ చేయండి. ప్యాంపర్కి మీనింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇస్ ద క్లియర్? అంటే మీకు ఒక కొత్త వర్బ్ ఏదైనా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. ప్యాంపర్స్ అని చూస్తాం, కానీ ప్యాంపర్ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటి? అదొక V1. రైట్. లెట్స్ సీ ఎంతమంది కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారో చూద్దాం. రైట్. మంచి అంటే కరకరమైన సౌండ్ రావటం. నెక్స్ట్ డూ వాట్ ఐ సే. మీనింగ్ అర్థమైంది అనుకుంటా. ఇందులో మన వర్బ్ ఇదే, డూ వాట్ ఐ సే. నేను ఏం చెప్పానో అది చేయి చాలు. రైట్. మనం చెప్తూ ఉంటాం వాళ్ళకి,
నెక్స్ట్ బీ స్పోర్టివ్. ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా క్రిటిసిజం ఇచ్చినప్పుడు కొంచెం స్పోర్టివ్గా ఉండు. ఏదైనా చెప్పినప్పుడు అది చేద్దాం అనేటట్టు ఉండు, రైట్. నెక్స్ట్ డోంట్ బీ ఏ స్పాయిల్ స్పోర్ట్. డోంట్ బీ అంటే ఉండొద్దు, ఏ స్పాయిల్ స్పోర్ట్, స్పాయిల్ స్పోర్ట్గా ఉండొద్దు. అసలు స్పాయిల్ స్పోర్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా చెప్తే నెగిటివ్గా మాట్లాడేవాడు. స్పాయిల్ స్పోర్ట్ అంటే ఒక మూడ్ని చెడగొట్టేవాడిని స్పాయిల్ స్పోర్ట్ అంటాం. అంటే అలా ఉండొద్దు. ఎప్పుడైనా మనం ఎవరినైనా హే కమాన్ లెట్స్ గో ఫర్ షాపింగ్ అన్నాం అనుకో, అతను ఏమంటాడు, ఓ గాడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు అనుకో, హే కమాన్ డోంట్ బి ఏ స్పాయిల్ స్పోర్ట్ అనొచ్చు. అంటే ఇప్పుడు నేను అంత చక్కగా వెళ్దాం అంటున్నాను కదా, ఆ మూడ్ని చెడగొట్టేవాడిలా ఉండొద్దు, ఒక పనిని చెడగొట్టేవాడిలాగా ఉండొద్దు. డోంట్ బి అ స్పాయిల్ స్పోర్ట్, రైట్. నెక్స్ట్ కీప్ మీ అప్డేటెడ్. దీని మీనింగ్ ఏంటి? కీప్ అంటే ఉంచటం, కీప్ మీ అప్డేటెడ్ అంటే నాకు ఏదైనది కొంచెం అప్డేట్ చేస్తూ ఉండు, అప్డేట్ చేస్తూ ఉండు, రైట్. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది వెంట వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు అని అర్థం, రైట్. నెక్స్ట్ లెట్ మీ నో, నాకు తెలియజేయు. ఇది ఆఫీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్లీజ్ లెట్ మీ నో, నాకు తెలియజేయండి అక్కడ ఏం జరుగుతుంది అనేది, ప్లీజ్ లెట్ మీ నో. లేదా టెల్ మీ అంటాం కదా సింపుల్గా, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి, టెల్ మీ అనే బదులుగానే మనం కీప్ మీ అప్డేటెడ్ అనొచ్చు, లేదా లెట్ మీ నో అనొచ్చు. ఓకేనా? ఇంకొంచెం అందంగా చెప్పాలంటే డోంట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ మీ, డోంట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ మీ, లేదా డోంట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళకు చెప్పడంలో ఫెయిల్ అవ్వద్దు. ఓకే, ఈ సింపుల్ మీనింగే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ చిన్నప్పటి నుంచి వింటాంగా, నీ పని నువ్వు చూసుకోవాలి. సార్ ఇక్కడ మీనింగ్ ఎలా వచ్చిందంటే ఇది ఒక ఫ్రేజ్, అక్కడ ఉన్న మీనింగ్ కంటే వేరే మీనింగ్స్ వస్తాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మైండ్ అనేది V1, రైట్. మనం జస్ట్ V1తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా వాళ్ళకి చెప్పడానికి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో, రైట్. నెక్స్ట్ బీ పేషెంట్, కొంచెం ఓపికతో ఉండు. బీ అంటే ఏంటి? ఉండు, కొంచెం ఓపికతో ఉండు. బీ పేషెంట్, ఇది పేషెంట్ అండి, పేషెన్స్ అనకూడదు. చాలామంది ఇక్కడ కూడా పేషెన్స్ అని రాసేస్తూ ఉంటారు. బీ పేషెన్స్ కాదు, బీ పేషెంట్, రైట్. హ్యావ్ పేషెన్స్, హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండడు, కొంచెం ఓర్పు కలిగి ఉండు, కొంచెం సహనాన్ని కలిగి ఉండు. హ్యావ్ పేషెన్స్, బీ పేషెంట్, హ్యావ్ పేషెన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిట్ ద బెడ్ ఎర్లీ. హిట్ అంటే తెలుసుగా, పంచ్. సో హిట్ ద బెడ్ ఎర్లీ అంటే త్వరగా నిద్రపో, త్వరగా నిద్రపో, రైట్. నెక్స్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. మొదట్లో అడిగాను, ఆలోచించారు ఏమైనా? మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అంటే ఎవరైనా గెస్టులు మన ఇంటికి వచ్చినప్పుడు మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అనొచ్చు. అంటే దాని అర్థం మీ ఇల్లులా ఫీల్ అవ్వు, మీ ఇల్లులా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వు, ఏం కావాలని అడుగు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అంటే అంత కంఫర్టబుల్గా చూసుకో, నీకేం పర్వాలేదు అని. నెక్స్ట్ డోంట్ స్పిల్ ద బీన్స్. డోంట్ స్పిల్ ద బీన్స్ మీనింగ్ ఏంటి? డోంట్ అంటే ఓకే చెయ్యొద్దు, స్పిల్ అంటే విత్తడం, బీన్స్ అంటే బీన్స్ అంటే బీన్స్ చల్లొద్దు అని అర్థమా? నో, డోంట్ స్పిల్ ద బీన్స్ అంటే నేను చెప్పాను, ఒక సీక్రెట్ చెప్పాను, ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. మనం చేసే తప్పులు అవేగా, ఒక సీక్రెట్ ఒకరికి చెప్పేసి ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అని చెప్తా ఉంటాం, అంతేనా? రైట్. డోంట్ స్పిల్ ద బీన్స్, ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు, రైట్. బీ ఫోకస్డ్, కొంచెం ఫోకస్డ్గా ఉండు, రైట్. డోంట్ చాటర్, బుద్ధి లేని మాటలు మాట్లాడకు. డోంట్ చాటర్ అంటే యూజ్లెస్ మాటలు, ఎందుకు అంటే గడగడగడ మాట్లాడడం, ర్యాండమ్గా మాట్లాడటం, అది ఇది అది. డోంట్ చాటర్, డోంట్ చాటర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కీప్ ఇట్ ఏ సీక్రెట్. ఏది మొత్తం అన్నీ చెప్పేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇది మెయింటైన్ చేయి, లైక్ ఇది ఒక సీక్రెట్, నేను నీకు చెప్పిన సీక్రెట్, ఇది అలా సీక్రెట్ లాగే ఉంచే అంటూ ఉంటాం కదా, ఇది అందరికి తెలిసిన మీనింగే, కీప్ ఇట్ ఏ సీక్రెట్. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఈరోజు మన సెషన్ మొత్తంలో జస్ట్ V1 డోంట్ V1 అనే దాంతోనే ఇన్ని సెంటెన్సెస్ రాసాం. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఈ V1లు కాకుండా, ఈ డోంట్ V1 కాకుండా ఆ పక్కన ఉన్న వర్డ్స్ అన్నీ కూడా వాటిని మనం ఒకాబులరీ అంటాం. ఏమంటాం? ఒకాబులరీ. ఆ వర్డ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అంటే వర్బుల్తో పాటు కొన్ని నౌన్స్, కొన్ని యాడ్జెక్టివ్స్ కూడా నేర్చుకుంటూ ఉంటే మీ లాంగ్వేజ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో just trust us and believe in us. Definitely we will make you speak out.
కానీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. డూ యూ అండర్స్టాండ్? సో డోంట్ ఫర్గెట్ టు ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ members and your friends. See you in the next video. Until then, bye. Take care.